24 జూలై 2026 శుక్రవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు తల్లిదండ్రులు మరియు టీచర్ల సమన్వయ సమావేశాన్ని సామర్లకోట పట్టణం మరియు రూరల్ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సామర్లకోట ప్రభుత్వ బాలురుల ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుసుమ ప్రసూన ఆధ్వర్యంలో మెగా పీటీఎం 4.0 నిర్వహించారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి పి. పుల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు కుసుమ ప్రసూన మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం, డొక్క, సీతాయమ్మ మధ్యాహ్న భోజనం, సర్వేపల్లి విద్యామిత్ర కిట్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నారు. తల్లిదండ్రులు ఆ పథకాలను సవ్యంగా ఉపయోగించుకొని విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేటట్లు చూడాలి అన్నారు. మండల విద్యాశాఖాధికారి పుల్లయ్య మాట్లాడుతూ ఎస్ఎస్సి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకొని పిల్లల పట్ల తగు శ్రద్ధ తీసుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పొగాకుకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గత సంవత్సరం పాఠశాలలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు నగదు బహుమతులను ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పాలిక కుసుమ చంటిబాబు, విద్యా కమిటీ చైర్మన్, సభ్యులు, ఉపాధ్యాయులు కె. అప్పారావు, ఎం. రామనారాయణ, భారీ స్థాయిలో తల్లిదండ్రులు హాజరై కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సో ఇలా లెసన్ దీని ద్వారా నేర్చుకోవడం ద్వారా ఒకవైపు కాన్సెప్ట్ అర్థం కావడంతో పాటు మరోవైపు వాళ్ళు ఎటువంటి ఫుడ్ తినాలి, ఒకవేళ వేరు పదార్థాలు జంక్ ఫుడ్ కానీ తింటే దానివల్ల వచ్చే అర్థాలు ఏంటి ఇవి కూడా వాళ్ళ పిల్లలు వీడియో చూడడం ద్వారా వాళ్ళే చెప్పగలుగుతారు. అంటే జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, భవిష్యత్తులో జంక్ ఫుడ్ తినడం వల్ల ఎటువంటి ప్రమాదాలు వస్తాయో కూడా పిల్లలకి ఒక హెచ్చరికగా వాళ్ళే మీకు చెప్పగలుగుతారు. ఇంటికి వచ్చి పెద్దలందరికీ కూడా సజెషన్స్ కూడా ఇవ్వగలిగేటట్టుగా మేము ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మా లెసన్స్ చెప్పేటప్పుడు వాడతాం. ఇబ్బంది కాకుండా ఉంటారు. బయటికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతాయి. మీరు అడుగు పెట్టినట్టు లైట్ వెళ్తే అడుగు పెట్టినట్టు వెళ్ళినట్టు ఆఫ్ అయిపోతుంది. మనం ప్రత్యేకంగా కరెంట్ స్విచ్లు ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఇంకా గొడవ ఏముంటుందంటే ఆటోమేటిక్ సిస్టమ్, దానివల్ల పవర్ జన్ అంతా సేవ్ అవుతుంది. మనందరి సాక్షిగా ముఖ్యంగా ఈ మెగా పీటీఎం సాక్షిగా ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతిజ్ఞ చేసేటప్పుడు అందరూ కూడా చెయ్య ఈ విధంగా ఉంచాలి. మొత్తం తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ముందు లైన్లో ఉన్న వాళ్ళు మాత్రం హ్యాండ్ ముందుకు పెట్టండి. S1 పొగాకు రహిత మాదక ద్రవ్యాలు లేని జీవితాన్ని గడుపుతానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, హుక్కా, ఈ సిగరెట్లు లేదా మరేదైనా పొగాకు ఉత్పత్తులు లేదా మాదక ద్రవ్యాలను ఉపయోగించనని నేను కట్టుబడి ఉంటాను. నా కుటుంబం, స్నేహితులు మరియు సమాజాన్ని కూడా ఇటువంటి ఆరోగ్యకరమైన ఎంపిక చేసుకునేలా నేను ప్రోత్సహిస్తాను. థ్యాంక్ యూ. కూర్చోండి అందరూ. अनिल कुमार, 4th rank शशांक,
5th ర్యాంక్ హాస్టలర్ మోజెస్ పాల్, మరి తనకి ఆగస్ట్ 15న అందజేద్దాం. కాకుండా హిందీలో పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించాడు. సో హిందీ మేడం గారు ప్రత్యేకంగా నగదు బహుమతి ప్రకటించారు. 2 ప్రైజులు కూడా తీసుకున్నాడు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. మనకి దూరంగా జాయిన్ అవ్వడం వల్ల రాలేకపోయాడు. ఆగస్ట్ 15న తనని రమ్మని ఆ ప్రైజ్ మనీ అందజేద్దాం. సుజాత గారు. మెగా పేరెంట్స్ 4.0 సమావేశం యొక్క అధ్యక్షత వహించినటువంటి మన అడ్మినిస్ట్రేటర్స్ శ్రీమతి. నేను ఇక్కడ ఉన్నాను, బాయ్స్ హై స్కూల్లో ఉన్నాను. అక్కడ అయిపోయింది, ఎమ్మెల్యేగా మన దగ్గర చదివే పిల్లలకి మన స్కూల్లోనే రికార్డ్ అసిస్టెంట్గా పనిచేశారు ఆవిడ, సుజాత గారు అని చెప్పి. ఆవిడ మనకి క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. 10th క్లాస్ ఫస్ట్ వస్తే 2500, సెకండ్ వస్తే 1500, థర్డ్ వస్తే 1000. అయితే ఈ సంవత్సరం మనకి 500 మార్కులు దాటిన పిల్లలు 5గురు ఉన్నారు. ఫ్లెక్స్ చేసాం చూడండి అక్కడ. సో 500 దాటినవి కాబట్టి మిగిలిన ఇద్దరికి కూడా ఆవిడ మళ్ళీ చెరుకు ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే మేము పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాం కూడా. ఇవి బయట వాళ్ళు ఎవరో ఇచ్చినవి కాదు, మన దగ్గర పనిచేసే టీచర్లే. అలాగే హిందీ మేడం గారు కూడా హిందీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆవిడ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా ఆ ప్రైజులు అన్నమాట. అంటే మన దగ్గర చదివిన పిల్లలు వృద్ధిలోకి రావాలని, అంటే వెళ్ళిపోయినా కూడా వదలట్లేదు వాళ్ళని. అంటే 10th క్లాస్తోనే కాకుండా వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ఏమో వచ్చిస్తే వాళ్ళకి కూడా మనం ప్రైజ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా సైన్స్లో కూడా అనౌన్స్ చేశారు 100కి 100 వస్తే ఇస్తానని పిఎస్ మాస్టర్. కానీ ఈ సంవత్సరం ఎవరో తెచ్చుకోలేదు. నెక్స్ట్ ఇయర్ తెచ్చుకుంటారని చూద్దాం. నెక్స్ట్ ఇయర్ ఎంతమంది తెచ్చుకుంటే అంతమందికి ఇస్తారు నాకు. జరుపుకుంటున్న జూనియర్ హై స్కూల్ సిబ్బంది, అలాగే ప్రధానోపాధ్యాయులైన ప్రసన్న మేడం గారికి, అలాగే ఆల్ మెంబర్స్ టీచర్స్ అందరికీ కూడా వాళ్ళు కూడి వచ్చిన ఇక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులకి నా యొక్క నమస్కారాలండి. ఎంతో వినయ విధేయతగా మీరు ఇంత క్రమశిక్షణగా కూర్చుని మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా చాలా ఓపికగా కూర్చుని తర్వాత మనం ఏ విధంగా చదవాలి అని ఇప్పటివరకు పెద్దలు బోధించిన ప్రతి ఒక్క మాటని కూడా మీ యొక్క మైండ్లో ఉంచుకొని మీరు ఇంత క్రమశిక్షణగా కూర్చుని వింటున్నారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు. అయితే ఇంతకుముందు నేను చూసింది ఏంటంటే కొంచెం అల్లరి చిల్లరగా ఉండడం చూశాను. కానీ ఒక స్కూల్కి ఒక మంచి బెత్తం అంటూ ఉంటే ఆ బెత్తం సరైన దారిలో నడుపుతుంది. అలాగే మనకు ఒక మంచి పీఈటీ గారు లాస్ట్ ఇయర్ నుంచి వచ్చారు, రవి గారు. నేను గమనించినప్పుడు ప్రతిసారి కూడా ఇక్కడ ఏదో ఒక గేము ఆడిస్తూనే ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం మంచి రిజల్ట్ ఇచ్చారు. పదే పదే మనం తినగా వేపాకు కూడా ఏమవుతుంది, తీగ ఉంటుంది. మనం చెప్తూ ఉండాలి. ఒక అబద్ధం పదే పదే నిజం అవుతుంది, ఒక నిజం పదే పదే అబద్ధం చెప్తే అబద్ధం అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా మాకు రిజల్ట్ కావాలని ఎప్పుడు కూడా మేడం గారు మేము అదే అడిగాము. ఇంత ముందు కమిటీ వాళ్ళు కూడా అదే అడిగారు, తల్లిదండ్రులు అదే అడిగారు. కానీ మంచి 100% రిజల్ట్తో ఈ సంవత్సరం నేను విన్నానంటే చాలా మేడం గారికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఒకసారి మన జూనియర్ హై స్కూల్ సిబ్బందికి అందరికీ కూడా మీరు చప్పట్లు కొట్టాలి. అలాగే మీకు మంచి డ్రెస్ ఇచ్చారు, అలాగే బుక్స్ కూడా ఇచ్చారు. బుక్స్ అంటే డ్రెస్ దేనికి, మీ యొక్క తారతమ్యాలు బయట తెలియకుండా ఒక డ్రెస్ కూడా ఇచ్చారు. అలాగే బుక్స్ మీకు ఇచ్చారు అంటే ఆ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ని మనం భారత పౌరులుగా తీర్చిదిద్దబడడానికి ఇచ్చిన ఆ బుక్స్ని మనం దాని నుంచి ఉపాధ్యాయులు నేర్పిన నాలెడ్జ్ని మీరు నిమురుకుని రేపొద్దున ఈ యొక్క దేశానికి మనం ఏ విధమైన సేవ చేయాలి, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఏ విధమైన రిజల్ట్ ఇవ్వాలనేసి మనం చూడాలి.
అలాగే ఏది ఏమైనా సరే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈ భూమి మీద ఉన్న భారతదేశానికి మనం ఏం చేసాము అన్నది మన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏం చేసామంటే ఏదో సర్వీస్ చేయాలి. ఏం చేసామంటే తల్లిదండ్రులకి ఏ విధంగా ఉపయోగపడ్డాం. ఎంతో ఏదో అదో గతిలో పోద్ది స్కూల్ అనుకున్నాను, కానీ మంచి దారిలోకి పడ్డది, ఇప్పుడు గాడిలో పడ్డది స్కూలు. సో ఇది ఇంకా మంచి ఉన్నతమైన శిఖరాలకు ఎగరాలని, అలాగే మీరు మంచి రిజల్ట్ ఇస్తారని నేను కంపల్సరీ మండల్ లెవెల్లో నెక్స్ట్ ఇయర్ మండల్ లెవెల్లో కూడా వెళ్ళిపోతారు. మంచి స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. మీరు శ్రద్ధగా చదివి సాయంత్రం 6:30 వరకు కూడా ఇక్కడ క్లాసులు పెడుతున్నారు. మేము ఇలా వెళ్ళినప్పుడు ఆ గోడ నుంచి ఇలా వెళ్ళినప్పుడు ఎలా చూస్తే ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే మనలో ఫైర్ వస్తే పిల్లల్లో ఫైర్ వస్తుంది. అలాగే పిల్లల్లో ఫైర్ వచ్చి చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టీచర్స్లో కూడా మంచి ఫైర్ ఉంటుంది. సో మీరందరూ కూడా మీ పిల్లల్ని మీరు శ్రద్ధగా పంపించి కనీసం ఇంటికి వచ్చినప్పుడు నువ్వు పుస్తకం తీరా బాబు, నువ్వు సెల్ పక్కన పెట్టాను ఒకసారి చెప్తే, సెల్ ఫోన్ గురించి ప్రతి ఒక్కరు చెప్పే ఉంటారు. సెల్లో చాలా ప్రమాదకరం. దయచేసి సెల్ మీరు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటని గమనించుకోండి. తల్లిదండ్రులుగా మన బాధ్యత అది ఒకటే. తర్వాత టయానికి పిల్లలు ఎలా రావాలి ఏంటనేది ఆల్రెడీ చెప్పే ఉంటారు. మీరు దయచేసి మీ పిల్లల యొక్క చదువుల కోసం ఒకసారి మీరు మానిటరింగ్ చేసుకుంటే రేపు మంచి రిజల్ట్ చూస్తారని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మన ఎంఈఓ గారు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఈ సమావేశంలో నిమగ్నమై ఉన్నటువంటి చంటిబాబు గారు, అలాగే కుష్మ గారు, పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్, అలాగే ఉపాధ్యాయులు మరియు ఎస్ఎంసి మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. బాలురులందరికీ, బాలబాలికలు అనకూడదు కదా, బాలురులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ఓకే, అందరూ కూడా మరి ఈ రోజు యొక్క విశిష్టత గురించి, ఈ మెగా పేరెంట్స్ గురించి వివరించి ఉన్నారు, అన్ని విషయాలు చెప్పి ఉన్నారు. కానీ నేను ఒకే ఒక పాయింట్ మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే 1 గంట అవుతుంది. అందరి ముఖాలు చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయి, చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. సో కాబట్టి టైం తక్కువ తీసుకుంటా. యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, తగ్గించాలి కదా. ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీప్ యాప్ గురించి సార్లు చెప్పి ఉండొచ్చు, అందరూ డిస్కస్ చేసి ఉండొచ్చు. పేరెంట్స్ కూడా అస్తమాను లేదా మీరు 2 రోజులకు ఒకసారో వారానికి ఒకసారో పాఠశాలకు వచ్చి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, పాఠశాలకు వస్తున్నాడా లేదా, ఎన్ని వివరాలు తెలుసుకోవడానికి మీకు వీలుండొచ్చు, వీలు లేకపోవచ్చు. అలాగే ఒకవేళ వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలను బట్టి వేరేగా ఉండొచ్చు. కానీ ఇంటి దగ్గరే ఉండి మనం బిడ్డల యొక్క చదువులు ఎలా ఉన్నాయి, వారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, రోజు పాఠశాలకు వెళ్తున్నాడా, స్కూల్లో క్లాసులు వింటున్నాడా, వాడికి రిజల్ట్ ఏ రూపంలో ఉంటుంది, మార్క్స్ వస్తున్నాయా లేదా, రోజు అటెండ్ అవుతున్నాడా లేదా, ఎన్ని విషయాలు కూడా మీరు ఇంటి దగ్గర ఉండే పరిశీలించవచ్చు. ఆ పరిశీలించడానికి వీలుగా మన గౌరవనీయులు ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ లోకేష్ సార్ గారు ఒక యాప్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఆ యాపే లీప్ యాప్. లీప్ అంటే ఏంటి? ఎవరైనా బాయ్స్ చెప్పగలరా లీప్ అంటే? ఓకే, చేతులు ఎత్తావు కదా, చెప్పగలవా? ఓకే, లెర్నింగ్ చెప్పండి. ఓకే, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఎక్సలెంట్గా అభ్యాసన ప్రక్రియను చేయాలి, ఎక్సలెంట్గా వాడి యొక్క చదువుని నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, అన్ని రంగాల్లోనూ వాడు ఎట్లా ఉన్నాడు, వేళకు టైంకి స్కూల్కి వెళ్తున్నాడా, మిడ్ డే మీల్స్ తీసుకుంటున్నాడా, కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడా, అన్ని విషయాలు కూడా మనకి పేరెంట్స్కి తెలుస్తూ ఉంటాయి.
కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా పేరెంట్స్ ఏం చేయాలంటే ఈ లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడే సార్ చెప్పడం జరిగింది 93% లీప్ యాప్ని పేరెంట్స్ డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పడం జరిగింది. అంటే 100 మంది ఉంటే అందులో 93 ఖచ్చితంగా ఈ లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. రిమైనింగ్ 7% కూడా చేసుకోవాలి. అందులోనే మీకు బ్యాంక్ వెళ్ళి మా అబ్బాయికి తల్లికి వందనం పడ్డాదా లేదా అని బ్యాంక్ మేనేజర్ గారిని కానీ బ్యాంక్ క్యాషియర్ గారిని అడగక్కర్లా. మీ ఆ లీప్ సెల్ ఫోన్లో లీప్ ఓపెన్ చేసి చూస్తే మీ అబ్బాయికి తల్లికి వందనం పడ్డాదో లేదో తెలుస్తుంది. అంటే బ్యాంకులో డబ్బులు పడ్డాయట్టు కూడా ఆ లీప్ యాప్లోనే తెలుస్తుంది. అట్లాగే ప్రతి విషయాన్ని కూడా లీప్ యాప్ను ఉపయోగించుకునే మనం ఎడ్యుకేషన్ని చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే పాఠశాలల్లో ఎడ్యుకేషన్ అనేది షైనింగ్ స్టార్ అలాగే రైజింగ్ స్టార్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన పేరెంట్స్ మీకే తెలియాలమ్మా, మీ పిల్లవాడు ఏ స్టార్లో ఉన్నాడు, షైనింగ్ స్టార్లో ఉన్నాడా, రైజింగ్ స్టార్లో ఉన్నాడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. లేదు రోజు పాఠశాలకు వెళ్తున్నాడులే, వాడే చాలా చదువుకుంటాడులే, మన పని మనం చూసుకుందాంలే అంటే కనుక విద్యార్థి యొక్క లేదా మన బిడ్డ యొక్క భవిష్యత్తుని మీరే వదిలేసినట్టు వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. కాబట్టి మీ ఎంత పని ఉన్నప్పటికీ వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి మీరు తర్ఫీదుగా ఇవ్వాలి. ఆ మార్గంలోనే మీరు ఉండాలి. కాబట్టి పిల్లవాడు షైనింగ్ స్టార్ అంటే ఏంటి, రైజింగ్ స్టార్ అంటే ఏంటి మీకు అందరికీ తెలిసి ఉండాలి. షైనింగ్ స్టార్ అంటే ప్రతి సబ్జెక్టులోనూ బాయ్స్ నేను చూస్తూ ఉంటాను, ఎవరు మాడితే వాడు వచ్చిన తర్వాత ఇక్కడ నేను మాట్లాడిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. నెక్స్ట్ నేను మాట్లాడిన తర్వాత అదే పాయింట్ని మాట్లాడాలి. ఓకేనా? అలా రెడీగా ఉండండి ప్రతి ఒక్కడు కూడా. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. షైనింగ్ స్టారు, రైజింగ్ స్టార్. షైనింగ్ స్టార్ అంటే వాడు ఖచ్చితంగా పాఠశాలకు వస్తున్నట్టు వాడు ఖచ్చితంగా పాస్ అయ్యి వెళ్తాడు, ఫస్ట్ క్లాస్లో ఖచ్చితంగా పాస్ అయ్యి వెళ్తాడు. రైజింగ్ స్టార్ అంటే కొంచెం కష్టపడి చదివితే వాడు పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీ అబ్బాయి రైజింగ్ స్టార్లో ఉన్నాడు అనుకోండి, మీరు వాడి మీద శ్రద్ధ పెట్టాలి. సార్ మేడం మరి వీడు ఇంకా రైజింగ్ స్టార్లో ఉన్నాడండి, ఏ సబ్జెక్ట్లో బాగాలేదు ఏంటి అనే విషయం మీరు అడిగి తెలుసుకుని వాడిని ఇంటి దగ్గర కొంచెం ఒక గంట కూర్చోబెట్టి చదివించినట్లయితే వాడు షైనింగ్ స్టార్లో వస్తాడు. షైనింగ్ స్టార్ మంచి మార్క్స్తో పాస్ అవుతుంది. ఎందుకంటే షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అని చెప్పడం జరిగిందంటే ప్రభుత్వం వారు ఈ యొక్క షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అని విడదీసి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ స్థాయిలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ స్థాయిలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 10వ తరగతి రిజల్ట్ చూసినట్లయితే ఈ విధంగా చేసినటువంటి పద్ధతి ప్రకారం మొత్తం రాష్ట్రంలోనే మంచి పర్సంటేజ్తో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి పాస్ అవ్వడం జరిగింది. హైయెస్ట్ మార్క్స్ 600కి 599 మార్కులతో పాస్ అయ్యారంటే చూసుకోండి. అంటే 590 దాటి వచ్చినాయి అంటే 590 మార్కులు దాటినాయి అంటే 6 సబ్జెక్టులు 600 మార్కులు, 600 మార్కులకి 590 అంటే 10 మార్కులు తగ్గినాయి. ఏ సబ్జెక్టులో తగ్గినాయి? అదంతా తెలివితేటలుగా రాస్తే 590 వస్తాయి. ఆ స్థాయిలో మన బిడ్డ ఉండాలి. మన బిడ్డ ఉండాలంటే మన ప్రోత్సాహం ఉండాలి. మన ప్రోత్సాహం ఉండాలంటే వాడు ఏ స్థాయిలో ఉన్నాడో తెలియాలి. వాడు ఏ స్థాయిలో ఉన్నాడు అంటే పాఠశాలలో వాడు షైనింగ్ స్టార్లో ఉన్నాడా, రైజింగ్ స్టార్లో ఉన్నాడా అనే విషయం తెలియాలి. ఓకే, షైనింగ్ స్టార్లో ఉన్నాడంటే కనుక మంచి స్థాయిలో పాస్ అవుతాడు. వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి, మంచి అవార్డ్స్ కూడా వస్తున్నాయి. మొన్న ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం వారు షైనింగ్ స్టార్లో ఉన్నటువంటి విద్యార్థులకి అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరిగింది. ప్రతి మండలానికి 6గురికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 20,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. 20,000 రూపాయలతో పాటుగా ఒక షాలు, ఒక మెమోంటో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. డబ్బులు అనేవి సంపాదిస్తారు లేదా ఇంకోటి చేస్తారు. అది ఒక రకమైనటువంటి అయితే మనం జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి మనకి కలెక్టర్ గారు చేతుల మీదుగా అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా తల్లి తండ్రి అటెండ్ అయ్యి మన అబ్బాయి పక్కన నిలబడి
కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటాం అనేది లక్షల కన్నా ఎక్కువ విలువైనటువంటి ఘటన. ఆ దృశ్యాన్ని మీరు సంపాదించాలి. అటువంటి అదృష్టాన్ని మనం పొందాలి. ఆ అదృష్టాన్ని పొందాలంటే మన కృషి కూడా ఉండాలి. మన కృషి ఏ రూపంలో ఉండాలి? మన యొక్క అబ్బాయిని ఉన్నాడా లేదా, పాఠశాలకు వెళ్తున్నాడా లేదా, ఇవన్నీ పరిశీలించుకుని పాస్ అయినట్లయితే వాడికి మంచి స్థాయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు కూడా తోడ్పాటుగా ఉంటుంది. మీరు 15 సంవత్సరాలు పాఠశాలకు పంపిస్తారమ్మా. తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి మరొకసారి చెప్తున్నా, వాడిని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిస్తున్నప్పుడు 15 సంవత్సరాలు వాడిని చదివిస్తాం. ఈ 15 సంవత్సరాలు వాడి భవిష్యత్తు బాగుండాలని, వాడి జీవితం మంచి మార్గంలో ఉండాలని, మనకి అవసరం ఉన్నప్పటికీ, మన కష్టాల్లో ఉన్నప్పటికీ, మనకు తోడుగా ఉండే శక్తి ఉన్నప్పటికీ ఇవన్నీ వదులుకొని వాడిని స్కూల్కి పంపిస్తున్నాం. మరి ఈ 15 సంవత్సరాలు వాడు చదువుకొని మీకేమి ఇవ్వాలి? అమ్మా నాన్నలకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అమ్మ నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏ గిఫ్ట్ ఇస్తాడు వాడు? ఒక 15 సంవత్సరాలు కష్టపడి చదివి మంచి స్థాయిలో పాస్ అయ్యి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాడు అనుకోండి, ఎంత ఆనందిస్తారు? ఈ 15 సంవత్సరాలు పడ్డ కష్టాన్ని అంతా మర్చిపోతారు. వాడి మీద ఖర్చు పెట్టిన డబ్బులు అంతా మర్చిపోతారు. నా కొడుకు చెల్లి కలవాలి, ఆ టీచర్లు కలిసి నా కొడుకు ఏ స్థాయిలో ఉన్నాడు, వాడికి ఏ సబ్జెక్టులో డల్గా ఉన్నాడు అడిగి వెళ్ళండి, తెలుసుకుని వెళ్ళండి. అంతేగాని మేము పిలిచాం కదా, మీరు వచ్చారు కదా, మా కబుర్లు చెప్తాం కదా వినేసి వెళ్ళిపోవడం కాదు. వచ్చిన విషయాన్ని మెయిన్ టార్గెట్, మీ అబ్బాయి ఏ స్థాయిలో ఉన్నాడు, తెలుగు చదువుతున్నాడా, రోజు స్కూల్కి వస్తున్నాడా, ఇంగ్లీష్ చదువుతున్నాడా, మ్యాథ్స్ చేస్తున్నాడా అని మీ టీచర్లు అడగండి. అరే అడగమంటారా? అడగండి. వాళ్ళ యొక్క మీకు తెలుస్తుంది, ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుస్తుంది. ఆ మార్కులు నోట్ చేసుకోండి. రేపు ఇంటికి వెళ్ళాక చెప్పండి వాళ్ళ సంగతి. ఓకే, ఇలాగే చాలా విషయాలు మాట్లాడుతూ ఉండొచ్చు. మరి మన చంటిబాబు గారు అడిగినట్టుగా రూమ్స్ అనేవి ప్రజెంటు ఇంకా ఏసీఆర్లు అనేది శాంక్షన్ లేవు. మనబడి మన భవిష్యత్తులో రూములు శాంక్షన్ అవుతాయి. అయినప్పుడు మాత్రం వాళ్ళకి మన పాఠశాల తరపున రూమ్స్ కూడా పెట్టచ్చు. చంటిబాబు గారి కోరికలు కూడా తీర్చవచ్చు అని తెలియజేస్తూ థ్యాంక్ యూ 1 and all.